జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఐఐటి బాబా అంటే మీకు తెలుసు కదా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన వీడియోలు ఆయన సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన అభయ్ సింగ్ బాబా ఈయన్నే మనం ఈ ఐఐటిఎన్ బాబా అని చెప్పేసి పిలుస్తున్నాం ఈయనది వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈయన ఈ ఐఐటి ముంబైలో ఏకంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివినాడియా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో 4వ స్థానాన్ని సంపాదించాడు అంటే నాకు తెలిసి 4th ర్యాంక్ ఏమో అసలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడం అంటేనే చాలా కష్టతరమైనటువంటి పని అందులోనూ ఈ 4వ స్థానాన్ని సంపాదించడం అంటే మామూలు మాటలైతే కాదు ఇకపోతే ఈ అభయ్ సింగ్ అంటే ఎవరు ఈ ఐఐటి బాబా అప్పట్లో చదువుకుంటానే ఈ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతా చాలా సరదాగా కాలక్షేపం చేస్తా ఉన్నాయంట అందరిలాగే ఇప్పుడు యూత్ ఎట్టుంటారో ఇంకా అదే మాదిరి నేను ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్పాలా ఈ ఐఐటి బాబాకు వ్యతిరేకంగా చాలా వరకు వార్తలు వస్తున్నాయి నేను ఇంకొక మాట చెప్పేదా ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అసలు ప్రపంచమే ఈ ప్రయాగ్రాజ్ వైపు చూస్తుంది ఏది ఇంత గొప్ప మహాకుంభమేళ జరుగుతుంది కోట్లాది మంది భక్తులు అందరూ పోయి ఈ పవిత్ర నది స్నానాలు అయితే ఆచరిస్తారు అలాంటిది ఎక్కడ హిందువుల్లో ఐకమత్యం పెరిగిపోతుందో ప్రతి ఒక్కరిలో కూడా ఈ హిందుత్వ ఆలోచనలు ఇంకా పెరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం వైపు చూస్తారని చెప్పేసి భయపడిపోయినటువంటి ఈ సూడో సెక్యులర్ మీడియా ఏం చేసిందా మీకు తెలుసు ఈ పూసల దండలు అమ్ముకుంటే ఒక అమ్మాయి ఏది మోనాలిసా అని చెప్పేసి మొత్తం అంతా ఫోకస్ అంతా అట్లా టర్న్ చేశారు మన గొర్రెదవులందరూ కూడా ఇట్లా అంటే ఊరినైనా కొన్ని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి దేశ విదేశాల నుంచి అందరూ వచ్చి ఈ పవిత్ర నదీ జలాల్లో స్నానం ఆచరించారు యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ ప్రభుత్వం ఇంత గొప్పగా ఇదంతా కూడా అరేంజ్మెంట్ చేసింది ప్రతిరోజు కోట్లాది మంది వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంత గొప్పగా అరేంజ్మెంట్స్ అని చేశాను అనేది ఈ దీని గురించి ఏం మాత్రం ఆలోచించకుండా అందరూ కూడా ఈ మైండ్ డైవర్ట్ అయిపోయి ఈ మోనాలిసా అని ఈ పూసలు అమ్ముకునే అమ్మాయి అని చెప్పి అమ్మ కళ్ళు చూడు ఆ మూతి చూడు ఆ పేదలు చూడు ఆమె ఎంత అందంగా ఉండదు చూడు అవసరమా మనకి ఎన్ని కూడా దీన్ని బట్టి మీకు అర్థం కాల ఈ సూడో సెక్యులర్ మీడియా ఊరేనైనా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారా స్వామి మన మైండ్ అంతా కూడా డైవర్ట్ చేస్తారని చెప్పి మీకు అనిపించడంలే మనం ఆలోచించుకోవాలా మనకి ఇది సక్రంగా ఉంటే అన్నీ సక్రంగానే ఉంటాయి అర్థమవుతుందా సరే ఇంకా అసలు విషయానికి వస్తే ఇదో ఈయన మీద కూడా చాలా వరకు ఐఐటి బాబా మీద కూడా చాలా వరకు అంత దుష్ప్రచారం కూడా చేశారు ఈ క్రమంలోనే ఏది ఆయన చదువుకునేటప్పుడు మన ఐఐటి బాబా లక్షల శాలరీతో కెనడాలో ఉద్యోగం వచ్చింది ఆయనకు బతకాలనుకుంటే ఎంత గొప్పగా బతుకుండకూడదు మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇక కెనడా పోయి ఉద్యోగంలో జాయిన్ అయినాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఐఐటి బాబాకు ఏదో వెల్తిగా అనిపించింది సంతృప్తి లేదు సంతోషం లేదు జీవితంలో ఏదో పోగొట్టుకుంటానని చెప్పేసి అనిపిస్తూ ఉన్నదంట ఇక ఆ ఆలోచనతో మన ఉత్తరప్రదేశ్లోని వారణాసికి అయితే వచ్చాడు అక్కడ గోవింద శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశారయ్యా అప్పుడే ఈ ఐఐటి బాబాకు జ్ఞానోదయం అయిందంట ఊరినైనా సంతోషం జీవితంలో ఎక్కడో లేదు ఇక్కడే ఉండదని చెప్పేసి ఆయనకు అర్థం చేసుకున్నాడు ఇక తన ఉద్యోగాన్ని తన జీవితాన్ని వదిలేసి బాబాగా మారిపోయినాడు అర్థమవుతుంది కదా సరే ఈ ఐఐటి బాబా పేరు ఇప్పుడు మహాకుంభమేళా సందర్భంగా బాగా వెలుగులోకి వచ్చింది బాగా ఫేమస్ అయినాడు ఈయన వీడియోలు బాగా వైరల్ అయినాయి మహాకుంభమేళాలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ ఐఐటి బాబా అందరి దృష్టిని కూడా ఆకర్షించినాడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా ఎవరు మోనాలిసా అని చెప్పేసి ఆవిడ ఒక రంగా ఆమె ఫేమస్ అయితే ఈయన ఇంకొక రంగా ఫేమస్ అయినాడు ఏమంటారా సరే అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక జాతీయవాద ఛానల్ వాళ్ళు గత వారం రోజుల నుంచి ఈ ఐఐటి బాబా కోసం తిరిగి ఎలాగోలా ఆయన ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు ఈ ఇంటర్వ్యూలో ఈ ఐఐటి బాబా మాట్లాడుతా ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నూపూర్ శర్మ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుండేది అయినప్పటికీ ఎప్పటికైనా కూడా నూపూర్ శర్మ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయి తీరుతాది కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్పినాడు బా ఏం చెప్పినాడు ఆ స్వామి ఇకపోతే భారతదేశం విషయానికి వద్దాం ప్రస్తుతం మన దేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు నరేంద్ర మోడీ గారు కత్తి మొన మీద ప్రయాణం చేస్తున్నారు ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు బహుశా ఇలాంటి నాయకుడిని మనం మళ్ళా చూడలేం అని చెప్పి మాట్లాడినాడు బాబా ఎంత లోతుగా ఆలోచన చేస్తుంటే ఈ మాట చెప్తాడియా ఇక భవిష్యత్తులో యోగి ఆదిత్యనాథ్ గారే మన దేశానికి ప్రధానమంత్రి అవుతారు మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగినటువంటి లక్షణాలు అర్హతలన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిలో అయితే ఉన్నాయి అందుకే నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారి కోసం ఒక పూలబాటను అయితే సిద్ధం చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అయితే మనం భవిష్యత్తులో మరిన్ని ఇంకా అద్భుతాలన్నీ కూడా చూడొచ్చు అని చెప్పి మాట్లాడినాడు ఇకపోతే నరేంద్ర మోడీ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు ఆయన వదులుకోకూడదు ఆయనను మనం రాష్ట్రపతిగా చేసుకొని గౌరవించాలని మాట్లాడినాడు బాబా షబ్బాష్ 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 ఎంత గొప్ప మాట చూడండి ఇది ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి
నేను మళ్ళీ వచ్చే మహాకుంభమేళాలో మీకు ఇంటర్వ్యూ ఇస్తా. అప్పటికి నేను చెప్పినవన్నీ కూడా జరిగి తీరతాయంట. మన ఐఐటి బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీటిల్ని సంచలన వ్యాఖ్యలు అనడం కంటే భవిష్యత్తులో జరగబోయే పచ్చి నిజాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకు భవిష్యత్తులో బంగారు భారతదేశాన్ని చూసే అదృష్టం కాలంలో ఉండదని చెప్పేసి చెప్పుకోవడంలో ఏ మాత్రం కూడా ఆశ్చర్యం లే. కానీ మనం చేయాల్సింది ఏం తెలిసిన, ఇంకా చాలామంది చెవులుండి వినలేక, కళ్ళుండి చూడలేక, స్వార్థంలో మునిగిపోయి ఈ ఊరు బతుకోళ్ళు బతికే హిందువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తట్టి లేపాలా, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకురావాలా, ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం నిలబడేటట్టు, ఆలోచన చేసేటట్టు మనము ఆ పరిస్థితి అయితే తీసుకురావాలా. దానికోసం ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను వాళ్ళందరికీ చేరేలా షేర్ చేయండి. ఇంకొక మాట, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. మీరు ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో నాకు అంత ప్రోత్సాహం దొరికినట్టు అర్థం చేసుకోండి దయచేసి. ఇంకో మాట చెప్తున్నా, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.